మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కన్యారాశి వారికి సంబంధించి శని వక్రం ఫలితాలు. శని భగవానుడు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కూడా ఒక 4 నెలల 15 రోజుల పాటు వక్రంలో ఉండబోతున్నారు. శని అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్, డిలే ప్లానెట్. లాంగ్ టర్మ్గా మిగతా గ్రహాలతో పోలిస్తే సంవత్సరాల పాటు ఒకటే రాశిలో ఉండిపోయే గ్రహం. సో ఈ గ్రహం బాగుంటే, ఆ స్థానంలో సంచరించే స్థానం బాగుంటే లాంగ్ టర్మ్గా మనకు కొంచెం మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతాడు నాయన అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కన్యారాశి వారికి శని యొక్క సంచారం అద్భుతంగా షష్టమ స్థానంలో జరుగుతుంది. ఈ 4 నెలల 15 రోజుల్లో కోర్టు కేసులు కానీ, వివాదాస్పదమైన విషయాలు కానీ, అప్పులకి సంబంధించినవి కానీ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ప్రెషరు మీరు కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఈ సమయంలో మీ శత్రువులు మిమ్మల్ని అటాక్ చేయటం అంటే ఇన్ ద సెన్స్ అంటే జనరల్గా ఆడు వీడు సాడీలు చెప్పేవాడు కావచ్చు, అంతర్గత శత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, ఎవడైనా సరే మీకు తెలియకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఓవర్ యాక్టివేషన్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతుందో తప్పకుండా ఈ రాశికి సంబంధించి 6th హౌస్లో ఉన్న శని బాగా యోగిస్తారు. కాబట్టి కన్యారాశి వారికి ఈ యొక్క శని భగవానుడి వల్ల వచ్చే ఈ 4 నెలల 15 రోజులు కూడా మీకు కొంత టెన్షన్ ఉండొచ్చు. ఎందుకంటే వివాదాలు కావాలని ఎవరు అనుకుంటారు, సంఘర్షణ భరితంగా జీవితం ఉండాలని ఎవరు అనుకుంటారు, సమస్యలు వచ్చి పడాలని ఎవరు అనుకుంటారు. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఆ స్థానంలో ఈయన 3 సంవత్సరాల లోపు ఒక 2.5 సంవత్సరాల పైన ఉండడానికి డిసైడ్ అయ్యారు. కాబట్టి లాంగ్ టర్మ్ వివాదాలు, లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్స్, లాంగ్ టర్మ్ రోగ సమస్యలు, సో ఇలాంటి వాటికి ఈ సమయంలో ఎక్కువ వృద్ధి అనేది జరిగి వాటిని మీరు చెతక్కొట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కొని మీ యొక్క శక్తి చేతో, యుక్తి చేతో, మొండితనం చేతో ఆ యొక్క షష్టమంలో ఉన్న శని మీకు వీటి మీద విజయాన్ని ఇచ్చే ఆస్కారాలు ఈ 4 నెలల 15 రోజులు ఉన్నాయి. అయితే ఈ సమయం అంతా కూడా సంఘర్షణ భరితంగా, వివాదాస్పదంగా, కొంతవరకు ఎక్కువ డైలీ రొటీన్ అనేది ఒక యుద్ధం లాగానే ఉండే ఆస్కారాలు ఉంటాయి. దేనికి యుద్ధం, దేనికి సంఘర్షణ అంటే మీకు లాంగ్ టర్మ్గా మిమ్మల్ని వేధిస్తున్న ఏ సమస్య అయినా కావచ్చు. ముందు ఈ సమస్య తీర్చుకుంటే కానీ నా పని నేను చేసుకోలేను అనుకున్నవి ఏవైతే ఉంటాయో వాటికి చెక్ పెడతారు ఈ 4 నెలల 15 రోజుల్లో. సో కన్యారాశి వారికి ఈ యొక్క గోచారం అనేది తప్పకుండా చాలా మంచి ప్రభావాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దీనిలోనే మరి ఎప్పుడైతే శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉంటుందో కొంచెం ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, మరి సమస్యను సాధించాలి, దాని మీద పై చేయి సాధించాలంటే తప్పకుండా అది కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానం మీద శని దృష్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్. సో ఇక్కడ కొన్నిసార్లు కొన్ని ఎక్స్పెన్సెస్, దాని గురించి కొన్ని జర్నీస్, కొన్ని లాంగ్ జర్నీస్, కొంత స్పిరిచువల్ ఆధ్యాత్మికత శక్తిని మీరు జోడించుకోవటం కావచ్చు. సో ఇలాంటివన్నీ చేసే ఆస్కారాలు ఈ సమయంలో ఉంటాయి. సో కన్యారాశి వారికి ఏదేమైనా దిస్ ఈజ్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ మీరు ఓవర్కమ్ అవ్వటానికి ఇది చాలా మంచి సమయం. సో ఎప్పుడు మరి ఈ 6th హౌస్లో శని ఎక్కువ యాక్టివేషన్లో ఉంటాడు.
ఎప్పుడిప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ సంఘర్షణలు కానీ లేకపోతే ఈ విధమైన పరిస్థితులను ఎప్పుడు మనం ఎక్కువ మనం పొందే ఆస్కారాలు ఉంటాయి అనేవి. అది వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనకి ఆ డేట్స్తో సహా ఆ వారంలో మనకి తెలిసిపోద్ది. ఈ వారంలో డెఫినెట్గా మనం ఒక యుద్ధానికి రెడీగా అన్నీ తొడుక్కుని ఉండాలి అని. సో కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే మీకు ఇంకా బాగా ఎప్పుడు ఏ టైంలో జరుగుతుంది అనేది కూడా తెలిసిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే కనుక తప్పకుండా ఇది మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.